హలో ఆల్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై 5 ఎలిమెంట్స్ ఛానల్. ఈరోజు నేను ఒక శాండ్విచ్ చేసుకుంటున్నానండి. ఆ శాండ్విచ్ వచ్చేసి పన్నీర్ టిక్కా మసాలా శాండ్విచ్. సో నేను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మనకి ఫస్ట్ పన్నీర్ కావాలండి. ఇది హోమ్ మేడ్ పన్నీరు, నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. అండ్ మనకు ఒక ఆనియన్, ఈ సైజు ఆనియన్ కావాలి మనకి, బిగ్ సైజు. సో మనకి యాజ్ యూజువల్ సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఆలివ్ ఆయిల్. నాకు డ్రై సిలాంట్రో అండి ఇది. సో నా దగ్గర ఫ్రెష్ లేదు, అందుకే నేను డ్రై యూజ్ చేస్తున్నాను. ఈ చిల్లీ పౌడర్, ఇది పెప్పరికా అండి. యాక్చువల్గా ఈ పెప్పరికా ఏంటంటే కొంచెం మనకి స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. రెగ్యులర్ చిల్లీ పౌడర్ కాదు ఇది. పెప్పరికాలో కొంచెం స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. ఇది టిక్కా మసాలాకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అందుకోసం నేను ఈ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. అండ్ కొంచెం మనకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి. అండ్ మనకి టిక్కా మసాలా పౌడర్ మన దగ్గర ఏది ఉంటే అది, లేదంటే గరం మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు ఒక స్టోర్ బ్రాట్ టిక్కా మసాలా యూజ్ చేసుకుంటాను. ఇది ఈ మసాలా వాడుకుంటానండి నేను. అదండి. సో నేను ఈ పన్నీర్ని బాగా ఇట్లా షెడ్ చేసుకోవాలండి, ఇట్లా తురుముకోవాలి. సో నేను ఇలా తురుముకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ కదా, అందుకని బాగా సాఫ్ట్గా ఉంటుంది, వచ్చేస్తుంది. నేను జాగ్రత్తగా ఇలా చేసుకోవాలి. ఓకే అండి, నేను కర్రీకి పన్నీర్ టిక్కాకి రెడీ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో పన్నీర్ ఇలా తురుము పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక స్టవ్ పెట్టేసుకొని దీంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ పన్నీర్లో మనకి కావాల్సినంత ఆయిల్ వచ్చేస్తుంది. సో నేను చూడండి ఇది వేసుకున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఈ శాండ్విచ్కి కావాల్సిన కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పన్నీర్కి దీనికి నేను టొమాటోస్ యూజ్ చేయటం లేదండి. టొమాటోస్ అవసరం లేదు. టొమాటోస్ వేస్తే కొంచెం అది మన శాండ్విచ్ ప్యాటీ వస్తుంది కదా, ఆ ప్యాటీ కొంచెం లూజ్ అయిపోతుంది. సో అందుకని మనం టమాటో వేసుకోకుండా కర్రీ చేసుకుంటున్నాం. మనం కావాలంటే కొంచెము జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. సరే నేనైతే ఊరికే ఆ ఫ్లేవర్ రావాలని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. జీరా ఫ్రై అయింది. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ మంచిగా మనకి రెడ్గా ఫ్రై అయిపోవాలి. మనకి ఇక్కడ ఏమి గ్రేవీ అలాంటివి ఏమి అవసరం లేదండి. జస్ట్ మనకి మంచిగా థిక్గా ఉండాలి. అందుకోసం ఆనియన్స్ని ఇట్లా మూత పెట్టుకొని ఏం కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా ఫ్రై చేసేసుకున్నాము. ఇది నాకు ఆనియన్స్ మంచిగా రెడ్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను దీంట్లో ఈ టర్మరిక్ వేసుకుంటున్నాను. మంచిగా ఈ పేరుకి ఇవేండి, కానీ సిరామిక్ కానీ క్విక్గా స్టిక్ అయిపోతున్నాయండి, బర్న్ అయిపోతున్నాయి. జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. వీటిని లోలో పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇది 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ ఇదిగోండి పెప్పరికా కూడా వేసేసుకుంటున్నాను. ఇది స్పైస్ ఉండదండి పెప్పరికా, జస్ట్ స్మోకీ ఫ్లేవర్ అంతే. నేను మంచిగా అంతా లోలో పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ తురుము పెట్టుకున్న పన్నీర్ వేసుకుందాము. మేక్ షూర్ అండి మా ఫ్లేమ్ మొత్తం లోలో పెట్టేసుకోవాలి. ఈ పన్నీరు స్టిక్ అయిపోతుంది. మంచిగా మిక్స్ చేసేసుకున్నాము.
ఇదిగోండి నేను ఈ పన్నీర్ అంతా ఇట్లా మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో మనం కొంచెము ఈ టిక్కా మసాలా కూడా వేసేసుకుందాము. కొంచెం టిక్కా మసాలా కూడా వేసుకొని ఇటు పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. సో ఈ టిక్కా మసాలాకి కూడా నేను ఆల్రెడీ ఇది స్టోర్ బ్రాట్ మసాలా అండి. సో మీరైతే మీ ఏదైనా పౌడర్ కానీ ఏ ఉన్నా వేసుకోవచ్చు. ఏది లేకపోయినా జస్ట్ గరం మసాలా ధనియా పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. ప్రస్తుతం నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది వేస్తున్నాను. అండ్ కలర్ కూడా కొంచెం మంచిగా వస్తుంది, కొంచెం టిక్కా ఫ్లేవర్ వస్తుంది, అంటే మనం స్మోకీగా అలా అనిపిస్తుంది శాండ్విచ్కి. ఇదిగోండి నేను ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ 4 5 వేసాను. మీరు పౌడర్ వేసుకునే పని అయితే 2 టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకోండి. ధనియా పౌడరు గరం మసాలా అయితే ధనియా మీకు ఎంత కావాలో అంత ధనియా పౌడరు అవి గరం మసాలా వేసుకోవచ్చు. ఇంతేంటి, దీనికి ఏమి అవి లేవి ఇవి లేవని మనం ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇది చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకి పన్నీర్ మాత్రమే, మిగతావన్నీ మన ఇష్టం అంతే. సో నేను దీన్ని కొంచెం ఇలా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటాను. అంటే కొంచెం సేపు కొంచెం కుక్ చేసుకుంటే బాగుంటుంది. మనం కొంచెం వాటర్ వేసేసుకొని నేను లిడ్ పెట్టేసుకుంటాను. నేను దీంట్లోకి చూసుకున్నాను, నాకు కొంచెం స్పైస్ తగ్గింది. నేను కొంచెం రెగ్యులర్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అండ్ కొంచెం మనము కలర్ కావాలనుకుంటే కొంచెం చెప్పాను కదండి, మన కాశ్మీరీ రెడ్ కలర్ చిల్లీ పౌడర్ కలర్ కూడా వేసుకున్నాము. ఇదైతే అస్సలు స్పైస్ ఉండదు, జస్ట్ కలర్ కోసమే. అండ్ ఇప్పుడు చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకొని మీ దగ్గర సిలాంట్రో ఉంటే ఫ్రెష్ సిలాంట్రో వేసేసుకోండి, లేదంటే మీ డ్రై మెంతి లీవ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అయితే ఇవాళ ఫ్రెష్ లేదు, అందుకని నేను డ్రై సిలాంట్రో పౌడర్ వేసుకుంటున్నాను. ఇది కూడా మస్ట్ అండి, ఇది వేసుకుంటేనే మనకి శాండ్విచ్ బాగుంటుంది. ఇదండి, ఇంకా మనం ఎంత కావాలంటే అంతసేపు కుక్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారిపోయిందంటే దగ్గరకు అయిపోతుంది కర్రీ. సో దీనిని మనము బ్రెడ్లో పెట్టుకొని శాండ్విచ్ చేసుకుందాం. ఇది నేనైతే ఈ శాండ్విచ్కి ఈ బ్రాండ్ తీసుకున్నానండి, ఆర్టిసన్ అనే బ్రాండు. ఈ బ్రెడ్ ఏంటంటే రెగ్యులర్ శాండ్విచెస్ కంటే కొంచెం ఈ బ్రెడ్ ఇలా స్లైసెస్ కొంచెం థిక్ ఉంటాయి. సో అందుకని తీసుకున్నాను. మీకు ఏ బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ తీసుకోండి. ఫ్రెంచ్ బ్రెడ్ అయినా కూడా బాగానే ఉంటుంది. ప్లస్ నా దగ్గర ఈ బ్రెడ్ ఉంది. సో ఈ శాండ్విచ్కి ఇది బాగుంటుంది, అందుకని దీనికి చూపిస్తున్నాను. ఇదండి, నేను ఇలా కర్రీ మొత్తము ఇట్లా ఒక్కొక్క పీసెస్కి ఇట్లా థిక్గా పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు 1 శాండ్విచ్ సరిపోతుందండి ఇంత థిక్ ఈ లెవెల్లో మనం పన్నీర్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి పన్నీర్ చాలా హెవీ ఉంటుంది. సో మాకైతే 1 శాండ్విచ్ సరిపోతుంది. సో దీంట్లో మీరు ఇప్పుడు కావాలంటే రా ఆనియన్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా సలాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఏ ఫ్లేవర్స్ కావాలంటే ఆ ఫ్లేవర్స్ పెట్టుకోవచ్చు. మేమైతే ఇలా జస్ట్ ప్లెయిన్గానే తింటాము. సో ఇలా పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు మీకు చూడండి. ఇదండి, సో ఇప్పుడు దీన్ని నేను మీకు చూపిస్తాను. ఇదండి, మన బ్యూటిఫుల్ పన్నీర్ టిక్కా శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇలా మనకి ఈ మంచి సలాడ్స్తో తినాలనుకుంటే ఇలా మనకు కావాల్సిన ఇంట్లో ఏ సలాడ్స్ ఉంటే అవి కట్ చేసుకొని చక్కగా ఇలా పెట్టుకొని తినండి. ఖచ్చితంగా అంటే కొంచెం మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళకైతే 1 శాండ్విచ్ సరిపోతుంది. ఎందుకంటే పన్నీర్ మంచి హెవీ ఉంటుంది, కిడ్స్కి కూడా సరిపోతుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పన్నీర్ టిక్కా శాండ్విచ్. ట్రై చేయండి. నేను హోమ్ మేడ్ పన్నీర్ చేసుకున్నాను కాబట్టి కొంచెం కర్రీ కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. మీరు కానీ స్టోర్ బాట్ పన్నీర్ తెచ్చుకుంటే చక్కగా దానిని మనం తురుముకుని చేసుకుంటాం కాబట్టి మీకు లుక్ ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో ఇదండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.